కొన్ని అన్ని దాంట్లో కూడా మంచి చెడ్డ అంతా ఉంటుంది. నేను ఇదంటూ లేదు, మేము చేసేదంతా కూడా కరెక్టే, కానీ కొన్ని తప్పులు ఉంటాయి. కానీ మేము బాధ్యతతో ఆ తప్పుల్ని సరిదిద్దడానికి ట్రై చేస్తాం. మీరు చేసింది ఏంటి? మేము చేసే పని తప్పు అని చెప్పి మీరు బయటకు వెళ్ళి మీరు చేస్తున్నదండి, మీరు అదే తప్పు చేస్తున్నారు కదా. మా నుంచి సపరేట్ గా ఈ గురు శిష్యులు అనే పరంపరని కాదు అని చెప్పి మీరు ఏదైనా కొత్తగా చేసి చూపించండి. మేము చేసే తప్పని మేము కూడా ఒప్పుకుంటాం. మేము మీకు ఉద్యోగాలు చేయడానికి అనుమతి ఇచ్చాం. మీరు అన్ని చేయడానికి గురు శిష్యులు లెక్క మా దగ్గర మీరు శిష్యులై ఉండి కూడా మీరు ఉద్యోగాలు చేస్తామంటే చేయండి అని చెప్పాం. మీరు ఇండివిజువల్ గా బతుకుతామంటే బతకమని చెప్పాం. మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఉంటామని చెప్తే సరే మీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండండి అని చెప్పాం. ఇంత చెప్పిన తర్వాత మేము చేసే తప్పు మీరు మమ్మల్ని అందరినీ కూడా బంధించి పెడుతున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని లేబర్ కింద చేస్తున్నారు, బాండెడ్ లేబర్ కింద చేస్తున్నారు. మేము మీ దగ్గర ఉండము, మేము మా బతుకు మేము బతుకుతామని చెప్పి మీరు అందరూ వెళ్ళి వేరు గ్రూపులు చేశారు. ఈ గ్రూపులో మీరు చేస్తున్నది ఏంది, మీరు ఏం చేస్తున్నారో జర మాకు కూడా తెలియలేదు సార్. ఈ రోజు హైదరాబాద్ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంది? ఈ గ్రూపులే కదా. అసలు ఈ నాయక్ అనే పదానికి అర్థం ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి సార్. నాయకులని మమ్మల్ని పిలుస్తున్నారు సార్, మేము నాయకులం కాదు. నా పేరు బకాష్ అని వస్తుంది సార్, నా పేరు సాబిర్ బకాష్, అఖ్తర్ బకాష్. ఇది నాయకు అని చెప్పి వీళ్ళందరూ చటాయిలు పెట్టారు కదా సార్. ఈ చటాయిలకు అసలు అర్థం ఏందనేది మాకు తెలియాలి సార్. 2 లక్షలు తీసుకుని నిన్ను నాయకుని చేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో గురువు కూడా నాయక్, చీల కూడా నాయక్, వాళ్ళ చీల కూడా నాయక్. అసలు నాయక్ అనే పదానికి అర్థమే మార్చేశారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకుని మీ సామ్రాజ్యాన్ని మీరు పెంచుతున్నారు. 400 సంవత్సరాల పరంపరలో మా మీద ఒక చిన్న కేసు లేదు సార్, ఒక చిన్న కేసు లేదు ఈ హైదరాబాద్ లో. 400 సంవత్సరాల నుంచి మా ఇళ్లు ఉన్నాయి హైకోర్టు దగ్గర, బేగం బజార్ దగ్గర. మొత్తం 6 ఇళ్లు ఉన్నాయి సార్. ఈ 6 ఇళ్ల నుంచి ఒక్కళ్ళ మీద కూడా చిన్న కేసు లేదు. మీరు ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ని ఎట్లా తయారు చేశారు? ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ని మీరు ఎట్లా తయారు చేశారు? ఎందుకోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఇదంతా బాధ్యతగా బతకడానికి మీరు ఏదన్నా చేయడానికి చెప్పండి. మన పరంపర ముందే మనం చాలా చిన్న చూపుతో చూస్తున్నారు మనల్ని సమాజంలో అని మీరే అంటున్నారు. మరి చిన్న చూపు చూస్తున్న సమాజంలో బతకడానికి, విలువగా బతకడానికి మనం ప్రయత్నించాలి. కానీ విలువగా బతకడానికి ఎప్పుడు తప్పు వేరే వాళ్ళ మీద వేస్తున్నాం తప్ప మన తప్పును మనం ఒప్పుకోవట్లేదు. ఎక్కడికైనా వెళ్తే మనం చేసేది, సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్తే నమస్తే సార్ మీరు బాగున్నారా, ఎట్లున్నారు, ఆయన కూడా బాగున్నాను అమ్మా అని అంటారు కదా. అక్కడికి వెళ్ళి ఏంది మీరు ఇయ్యారా మాకు, మేము కొంచెం వాళ్ళు ఏం చేశారు? మనం ఎక్కడికన్నా బదాయి